అందరికీ నమస్కారం అండి. మీరు బైబిల్ దేవిని యేసుక్రీస్తు వెంటవాడి మీ యొక్క లైఫ్ని సర్వనాశనం చేసుకోకండి. దానివల్ల ఏమైనా మిరకాలు జరుగుతాయి, ఏమైనా అద్భుతాలు జరుగుతాయి అని మీరు గాన బైబిల్ జోలికి వెళ్ళిండ్రంటే ఇక మీ పని అంతే. ఎందుకంటే నేను కించపరచడం కానీ వ్యతిరేకించడం కానీ నా పని కాదు. రియాలిటీ చెప్తాను. నేను ప్రజలకు రియాలిటీ వెళ్ళడని ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. క్రైస్తవుల పట్ల ఎలాంటి దోషం కానీ ఎలాంటి నింద కానీ నాకు లేదు. ముఖ్యంగా నేను హిందూ సోదరుల గురించి చేస్తూ ఉంటాను. హిందూ సోదరులు నాకు చాలా సపోర్ట్ చేయలే. సో ఎందుకంటే ఇది క్రైస్తవులకు వ్యతిరేకంగా వాళ్ళకు అనిపిస్తుంటుంది ఈ వీడియో, కానీ వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. దయచేసి మీరు హిందువులుగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా క్రైస్తవులు కూడా మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. పెద్ద పెద్ద పాస్టర్ల మాటలు మీరు వింటారు, కానీ నేను చెప్పిన మాటలు మీరు వినలే. ఎందుకంటే నేను మీ సోదరులు లాంటివన్నీ. నేను సత్యమే చెప్తుంటా, అబద్ధమేమి చెప్పనికి నేను ప్రయత్నించను. సో నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎంత పొద్దు ఈ ప్రార్థనలు ఉపవాసాలు ప్రార్థనలు అన్ని చర్చిలకు వెళ్ళి మీ టైం అంతా వేస్ట్ చేస్తారు, మీరు ఛార్జీలు వేస్ట్ చేస్తారు. సో మీ పని అంతా వ్యర్థమైపోయి చర్చిలు వెంబడి పడుతుంటారు. అసలు బైబిల్ చదివి ఎవరు కూడా మారు మనసు పొందుతలేరు. అందరూ కూడా పాస్టర్లు చెప్పిన మాయమాటలతోటే వాళ్ళు బైబిల్ నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారు. సో దయచేసి నా మాటలు ఆలకించి దీంట్లో సత్యం తెలుసుకొని మీకేమన్నా డౌట్ ఉంటే ప్రశ్నలు ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. డిస్క్రిప్షన్లో నంబర్ పెడతా. మీరు కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయచ్చు. నీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను. సో దయచేసి ఈరోజు కొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తా. బైబిల్లో యేసుక్రీస్తు ఇశ్రాయేలుకే దేవుడు అని చెప్పిండు. అతన్ని లోకరక్షకుడు కాదు, అతని శిష్యులే రాసిండ్రు. సో బైబిల్లో మెయిన్ ఉద్దేశం అంటే బైబిల్ దేవిని యెహోవా దేవిని ఒక ఉద్దేశం ఏమిటంటే, ఆనాడు ఫిలిష్తీయుల చేతుల నుండి మోసతోటి ఆ మందిని ఎట్లా బయటకు రప్పించిండో, ఈ యేసుక్రీస్తు కూడా ఈ ఇశ్రాయేల్ అని చెదిరిపోయిన గొర్రెలని అతన్ని పోగు చేయనికే, ముఖ్యంగా దావీదు సింహాసాన్ని అతన్ని తిరిగి కట్టనీకి వస్తాడంట. సో ఇవన్నీ ఎక్కడ చేసిండు? ఇవన్నీ ఏమి చేయలేదు కదా. సో దయచేసి ఆలోచించండి. ఈ బైబిల్లో చాలా లాజిక్గా ఇలా వాడతలేవు, తర్కానికి ఇలా వాడతలేవు, లాజికల్గా ఇలా వాడతలేవు. చాలామంది చర్చిల్లో వాక్యం చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, ఏమీ అర్థం లేకుండా చెప్తూ ఉంటారు. వాళ్ళు పట్టిండ్రంటే బైబిల్ పట్టిండ్రంటే ఇక భాషను చాలా చేస్తారు. ఎదుటి మంటి ఇంటుండడా లేదా అది కూడా వాళ్ళకి జ్ఞానం లేకుంటుంది. ఈ ఇనేటి మంది ఏం చేస్తారంటే, ఎప్పుడు చర్చ అయిపోతుందిరా, ఎప్పుడు ప్రార్థన ముగిస్తాడో అంటే వీళ్ళు వ్యాసరుగుతోటి కూర్చుని ఉంటారు. అదంతా ఎందుకు టైం వేస్ట్? అదంతా కాకుండా కొంచెం జ్ఞానంతో ఆలోచించి బైబిల్ యా దేశానికి సంబంధించింది, బైబిల్ నిజానికి మన ఇండియాకు సంబంధించింది కాదు అంటే బైబిల్లోనే మాట ఉండదు. సో దయచేసి మనం హిందువులు చేసే ప్రతి కట్టడాన్ని ఆ బైబిల్ నిషేధిస్తుంది. అందరం కలిసి ఉండాలి, అందరం ఏకభావంతో ఉండాలని మన ఇండియా కోరుతుంటుంది, మన రాజ్యాంగం కోరుతుంటుంది. కానీ బైబిల్ మాత్రము నేను సెపరేట్, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే ఒక దేవుడు లేరు అని చెప్తుంటుంది. సో బైబిల్లో కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తా, బైబిల్ నుండి చెప్పి వినిపిస్తా. నేను బైబిల్లో లేనిదేమి చెప్పను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతా. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. ఇశ్రాయేల్ ఏం చేస్తారంట, మాకు ఒక రాజు కావాలని కోరుతారంట. సో ఆ రాజు కోరినప్పుడు కీషు కుమారుడైన ఈ సౌలు రాజుని చేస్తాడంట. ఎవరికి? ఇశ్రాయేలుకు. సో ఈ రాజు అయ్యేటంత అర్హత లేదు ఇతనికి. ఇతను ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు.
గాడిదలు కాసేటోన్ని తీసుకుపోయి రాజుని చేస్తారు ఎవరన్నా? ఇక క్రైస్తవులు అంటున్నారు మా దేవునికి అసాధ్యమైనది ఏం లేదప్ప, దేవుడు అన్ని సమస్తమే చేస్తా అంటాడు. గాడిదలు కాసేటతను తీసుకుపోయి రాజ్యం చేసిండ్రు. ఓకే, దయచేసిండు. తర్వాత అతనిని తొలగించి ఆ తర్వాత ఏమైంది, తనని పదవి నుండి తీసేసిండంట. ఎందుకు తీసేసిండు? గాడిదలు కాసేటానికి ఏం మేరకుంటుంది రాజరికం వెళ్ళేది. అతను గాడిదలు దేవులాడిని పోతే గాడిదల దేవులాడిని కోయటాన్ని పట్టి రాజ్యం చేస్తారు. ఇది ఎంత విడ్డూరంగా ఉండదు. ఆ తర్వాత ఏం చేసిండంటే దావీదును రాజ్యం చేసిండ్రు. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఆ కీషు కుమారుడైన సౌలుని తొలగించి యెస్సై కుమారుడైన దావీదును రాజుగా చేసిండ్రంట, ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంతకుముందు కనుక్కున్నాడు ఎవరిను? సౌలుని. సో అతను ఏమంటున్నాడంటే అతను బాలేడు, అతన్ని బరబరి చేసిలేడు న్యాయము. నా ఇష్టానుసారుడైన దావీదుని నేను కనుక్కున్నా, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఏమంటున్నాడు? దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టు ఎవరికి? దావీదు గురించి. ఏమన్నాడు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినట. ఏం నెరవేర్చిందప్ప దేవుని ఉద్దేశాలని? తన సైనికులలో నమ్మకమైన ఊరియా, నిజంగా ఆ ఊరియా అంత గుణము కూడా ఈ దావీదుకి లేదు. ఊరియా దావీదుతో అంత నమ్మకంగా సేవ చేస్తుంటాడు. అంత నమ్మకంగా సేవ చేసిన యూరియా ఆయనను చంపించాడు సొంతంగా. తాగిన మైకంలో చంపి అతన్ని కూడా తాగిన మైకంలో అతన్ని వేరులతోటి కొట్టి చంపించాడు. చంపించింది అంతేకాకుండా అతను ఒక భార్యని అతని వివాహం చేసుకున్నాడు. సో దేవుడు ఏమంటున్నాడు? నా చిత్తాన్ని అతను నెరవేర్చాలంటే అన్నప్పుడు ఆ మాట తప్పరాదు కదా. ఇక్కడ ఏమవుతున్నది? తప్పిపోయింది. దయచేసి పాయింట్ని లోడ్ చేసుకోండి. ఇంకేమంటున్నాడు? అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలుకు రక్షకుడు యేసును పుట్టించెను. ఇక్కడేమన్నా చూడండి, 23వ వచనము. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు, ఇక్కడేమన్నా చూడండి, ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసు పుట్టించెను. అంటే ఎవరి కోసం పుట్టిండంట? ఇశ్రాయేలు కోసమే రక్షకుడు యేసు పుట్టిండంట. సో ఇలాంటి బైబిల్, ఇశ్రాయేల్ కోసం పుట్టిన ఈ బైబిల్ని ఇశ్రాయేల్లోనే నమ్మరు. ఓళ్ళే నమ్మనప్పుడు మనం ఎందుకు నమ్మలే? దీంట్లో ఏమైతే మంచిగా ఉంటాయి? ఆకలైందని అడిగితే పాములతోటి కనిపిస్తాడు బైబిల్లో ఉన్న చరిత్ర. దయచేసి ఆలోచించండి. మన సోదర భావంని తొలగిస్తుంటుంది. నేను బైబిల్ని కించపడని ఉద్దేశంతో నేను చెప్పకొచ్చిన బైబిల్లోనే నేను చెప్తున్నా. బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తున్నా. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఇశ్రాయేల్ నశించిన గొర్రెల వద్దకి మీరు వెళ్ళడాన్ని ఖచ్చితంగా చెప్పిండు. సో బైబిల్లో 2 అంచెల ఖడ్గము, ఒకసారి అక్కడ చెప్తుంది, ఒకసారి ఇక్కడ చెప్తుంది. అంటే 2 బైబిల్ నెలలు ఉంటాయి కాబట్టి ఆ వచనం బట్టి ఈ వచనం బట్టి మనం కలాం లేపుకునలే. కానీ ఇక్కడ ప్రశాంతత ఏమీ లేకుంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో నేను కుటుంబంలో శాంతిని తీసుకొచ్చినట్టు తలంచకుడి గందరగోళాన్ని, తల్లికి కొడుకుని, అత్తకు కోడల్ని, ఒక కుటుంబాన్ని విడదీయనికి నచ్చిన కానీ శాంతిని తీయనికి రాలేని అంటాడు. దయచేసి మీరు ఆలకించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు రిప్లై ఇవ్వండి. సో ఇది నా ఒబిడియన్ మాత్రమే. మీరు ఎట్లా తీసుకుంటారో అది మీ ఇష్టము. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.